మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో అది రావాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు విష్ణుమూర్తి, కానీ అది రావటం లేదు. ఆ సమయంలో గుంజిళ్ళు తీశాడు విష్ణుమూర్తి. అహర్నిశం దాసోహం ఇతి మాం మత్వా క్షమశ్రీ పరమేశ్వరి. మన ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఈ లడ్డు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ చేత మొదటి వేలం పాట ప్రారంభిస్తున్నాం. 1001 రూపాయలు వీరుమామ గారి పాట. నా పాట మా రాజేశ్వరి గారి పాట 1200. మన రేడియో సిటీ 91.1 FM వాళ్ళు రేడియో సిటీ కుక్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సిటీ కుక్. ఓకే, సో మనందరూ ఇంట్లో వంటలు చేస్తూనే ఉంటాము. ఏదైనా సరే, స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా సరే. సో మీ కుకింగ్ టాలెంట్ ఏదైనా సరే మీరు ప్రెజెంట్ చేయాలి, చూపించాలి అనుకుంటే కనుక దానికి ఒక మంచి ప్లాట్ఫామే ఈ రేడియో సిటీ కుక్ అనమాట. సో ఇది ఎప్పుడంటే నెక్స్ట్ సండే, అంటే సెప్టెంబర్ 15 మన విశ్వనాథ కన్వెన్షన్స్ ఉంది కదండి, అకేపాల్ కోర్ట్ స్టేడియం లోపలే మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 1 o'clock ఉంటుంది. సో మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ మీతో పాటు మీ చుట్టుపక్కల కమ్యూనిటీ ఉండేవాళ్ళు, మీ కిటీ పార్టీస్ లో ఉండేవాళ్ళు కూడా ఈ విషయం చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. క్లియర్ గా నేను ఇస్తాను, ఈ కూపన్స్ మీకు ఇస్తాం. ఇప్పుడు 9586060601 రేడియో సిటీ వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ నెంబర్ కి మీరు ఫస్ట్ హాయ్ అని వాట్సాప్ చేయాలి. తర్వాత అక్కడ సిటీ కుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో లక్కీ విన్నర్స్ కూడా మేము 20 వినాయక ప్రతిమలు ఇస్తాం అనమాట గిఫ్ట్ గా. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ లక్కీ విన్నర్స్ కి దాంతో పాటుగా ఈ కూపన్స్ తీసుకొచ్చి అక్కడ ఇస్తే మీరు గెలిచారా గెలవలేదా అన్న సంబంధం లేదు. 1000 రూపీస్ వర్త్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇస్తున్నాం మేము. ఓకే, దాంతో పాటు లక్కీ డ్రా కూడా ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో కూడా మీరు గెలుచుకోవచ్చు. దాంతో పాటు ఫస్ట్ ప్రైజ్, ఒకవేళ మీరు టైటిల్ గెలిస్తే 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, థర్డ్ ప్రైజ్ 5,000. సో గెలుచుకోవచ్చు. సండే కాబట్టి ఫ్రీగానే ఉంటారనుకుంటారు. సో దయచేసి మీ కుకింగ్ టాలెంట్ ఇంట్లోనే కాదు అక్కడ చూపించారనుకోండి, ఇంట్లో తయారు చేసి తీసుకురావచ్చు. ఏ డిష్ అయినా సరే కంపల్సరీ తీసుకురావాలి. అక్కడికి తీసుకొస్తేనే మనం ఈ కౌంటర్ ఫాయిల్ తీసుకొని లక్కీ డ్రా కూడా తీస్తాం. ఓకేనా? సో దయచేసి ఈ విషయం మీరు వాళ్ళకి చెప్పండి. ఓంకార గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే విజయ సోపాన కుంకుమ పూజ ఆడవాళ్ళు 100 మంది చేత ఈరోజు కుంకుమ పూజ చేయించడం జరిగింది. కావున భక్తులంతమంది కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆదరించాలి, ఇలాగే విచ్చేయాలని చెప్పేసి మన వీరుమామ గారి తరపున ఆయనకు నాకు ఎంతో సన్నిహితం, అందుచేత మేము కోరుకుంటున్నాం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు, శివరాత్రి ఉత్సవాలు వస్తే శివరాత్రి అవన్నీ కూడా ఆయన ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అలాగే ఎన్నో జరిపించాలి, ఆయన బ్రాండ్ ఇంత పెరుగుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో వినాయక చవితి పూజలు మరి చేస్తూ ఉంటాం. ఈసారి కూడా కలశ ఓంకార గణపతి శంకు చక్రాలతో 5 రోజుల పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే కుంకుమ పూజ, ఎందుకంటే ఎక్కడైతే పూజలు మనం బాగా చేస్తామో అక్కడ అందరూ బాగుండాలి అని కోరుకునే సంస్థ మాది. సో అలాగే మహిళలు ఎంతోమంది అక్కచెల్లెలందరూ కూడా ఈ కుంకుమ పూజలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేసుకుంటామో ఇతరుల్ని, అంటే ఎప్పుడైతే ప్రస్తుత తరుణంలో బాగా విపరీతమైన స్వార్థం పెరిగిపోతున్న సమాజంలో అయితే మనం ఉన్నాం. ఎందుకంటే మనమే అని అనుకునే అంత స్వార్థంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అలా కాకుండా అందరూ బాగుండాలి, అందరూ నా కుటుంబం అని అనుకుంటే కనుక అందరూ బాగుంటారు. కేవలం మనమే బాగుండాలి అనే సమాజంలోంచి మనం బయటికి వచ్చి అందరూ మనవాళ్ళు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు
మన ఇంట్లో మన వాళ్ళు ఎలాగో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే. అందుకోసమని అందరూ బాగుండాలి అని కలిసికట్టుగా మనం ఎప్పుడు కూడా పూజించగలిగితే కనుక అది ఎంతో బాగుంటుంది. అసలు వినాయక చవితి ఒక ముఖ్య ఉద్దేశం అది. అప్పట్లో మరి బాలగంగాధర్ తిలక్ గారు ఎలాగైనా సరే స్వాతంత్రం తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశానికి ఒక సమూహాల గుంపుగా అందరూ కలవడానికి ఈ వినాయక చవితిని మరి ప్రారంభించారు. మళ్ళీ అదే ఐకమత్యం అందరికీ ఉండాలి. ఇదంతా ఒక వసుదైక కుటుంబంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది అని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే రేడియో సిటీ వాళ్ళ చక్కటి సూపర్ కుక్ కూపన్స్ కూడా అందరికీ అందివ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు ఒక సరదా లడ్డు వేలంపాట కూడా ఎప్పుడు మరి చేపడుతూ ఉంటాం. అది ఎవరు గెలుపొందుతారో కూడా మరి కాసేపులో మీకు చెప్పేస్తాం. సో అందరూ చెప్దాం, జై బోలో గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. లడ్డు వేలంపాటలో 12 కేజీల లడ్డూని అయితే కనుక గుత్తుల శ్రీనివాస్ గారు, సార్ రండి సార్, గుత్తుల శ్రీనివాస్ గారు అలాగే మౌనిక గారు దంపతులు మరి ఈరోజు గెలుపొందారు. ఈ 2024 లడ్డు వేలంపాట మన ఓంకార గణపతిది. సో శ్రీనివాస్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ఉన్నారు. మరింత విజయాన్ని, మరింత అష్టైశ్వర్యాన్ని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. जय बोलो गणेश महाराज के, 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 जय बोलो गणेश महाराज की। ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ మౌనిక శ్రీనివాస్. ఈరోజు వీరుమామ గారు చేసిన వినాయక చవితిలోని వెడ్నెస్డే కుంకుమ పూజలో పాల్గొన్నాము. ఈ కుంకుమ పూజలో ప్రత్యేకించి అందరూ లేడీస్, నాతో పాటు కూడా అందరూ మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో లడ్డు వేలంపాట జరిగింది. ముందు వెనక కాకుండా అందరం కలిసి అది ఒక ప్రసాదం లాంటిది. వేలంపాట అనేది జస్ట్ ఏదో కానీ అదొక ప్రసాదం లాంటిది. మీ అందరం కూడా అది స్వీకరిస్తామని కోరుకుంటున్నాం.